ఎంపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డిని మార్చే అవకాశం కనిపిస్తోంది. లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవరెడ్డి పాత్ర ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవల్ గా మారిన రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం ఉంది. దీంతో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డిని టీడీపీ అధినేత సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనే వాళ్ళకి గత 34 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాతో సంబంధం ఉంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో వాళ్ళకి గతంలో తిరుగులేని విజయాలు సాధించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మాత్రం అనేక అగ్ని పరీక్షలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి తన వారసుడిగా రాఘవరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా రాజకీయ వారసుడిగా అభ్యర్థిగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్న దగ్గర నుండి వైసీపీ అతనికి సీటు నిరాకరించడం, అలాగే ప్రస్తుతం టీడీపీ కూడా మాగుంట రాఘవరెడ్డికి సీటు అధికారపూర్వకంగా ఇవ్వకపోయినప్పటికీ అతనికి రాఘవరెడ్డి అనే విధంగానే టీడీపీలోకి రావడంతో రాఘవరెడ్డిని తీసుకోవడం జరిగింది. రాఘవరెడ్డి ప్రస్తుతం లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉంటాం, ఆ లిక్కర్ స్కామ్ లో కీలకంగా అతని పాత్ర ఉంది అనేది గతంలో జరిగిన అరెస్ట్ లో అతను చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం అతను రాఘవరెడ్డి అప్రూవల్ గా మారి అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత రాఘవరెడ్డికి బెయిల్ రావటం, బయటికి రావటం ఇలాంటివన్నీ జరిగినాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ విచారిస్తున్న తరుణంలో, అలాగే కవితను కూడా విచారిస్తున్నారు. తెలంగాణ కేసీఆర్ కుమార్తె కవితను కూడా విచారిస్తున్న తరుణంలో మళ్ళీ రాఘవరెడ్డిని పిలిపించి కీలకంగా రాఘవరెడ్డి పాత్ర ఉంది అని ఈడీ నమ్ముతున్న తరుణంలో మళ్ళీ రాఘవరెడ్డిని తీసి అరెస్ట్ చేసి మళ్ళీ విచారించే అవకాశం ఉన్నందువల్ల ప్రస్తుతం మళ్ళీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎంపీగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు లేదా అధికారపూర్వకంగా టీడీపీ కూడా ఒంగోలు అభ్యర్థి ఫలానా అని చెప్పి ఇప్పటికి ఇవ్వకపోవటం ఇవన్నీ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.